ఏమే దేవం, కిచెన్ అంతా శుభ్రంగా క్లీన్ చేసావా? చేశాను వదినా, నడుం పడిపోయింది. పర్వాలేదులే, రేపటి నుంచి ఇల్లంతా నువ్వే క్లీన్ చేయి. కాస్త సన్నబడతావు. ఏంటి ఇలా ఉన్నారు? పిల్లలతో వస్తుందేంటి? తాతయ్య తాతయ్య ఏంటి జున్ను అంత హ్యాపీగా ఉన్నారు? మేము స్కూల్ యాన్యువల్ డే గేమ్స్ లో సెలెక్ట్ అయ్యాం తాతయ్య. ఇద్దరం అన్ని గేమ్స్ లో పార్టిసిపేట్ చేయబోతున్నాం. అవునా? అయితే ఆటల పోటీలో మీ ఇద్దరే గెలవాలి. బోల్డ్ అన్ని ప్రైజులు కొట్టేయాలి. రేపు మా అమ్మా నాన్న మాతో వస్తారుగా, తప్పకుండా మేమే గెలుస్తాం. లాస్ట్ ఇయర్ కూడా నాన్న వచ్చారు కాబట్టి గెలిచాం. ఈ ఇయర్ కూడా నాన్న అమ్మ వస్తారు. మేము ప్రైజ్లన్నీ గెలుస్తాం. సరే, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, స్నాక్స్ రెడీ చేస్తాను. చూసుకుని వెళ్ళండ్రా, అసలే ఒట్టి మనిషి కూడా కాదు. అవునవును, తను కడుపుతో ఉందని చెప్పుకుంటోంది కదా. చెప్పుకోవడం ఏంటి? నేను నిజంగానే ప్రెగ్నెంట్. ఆ ఎవరు కాదన్నారు మనీషా? అవును, ఇప్పుడు నీకు పుల్ల పుల్లగా ఏమైనా తినాలనిపించట్లేదా? ఎందుకు అనిపించట్లేదు? ఏ చింతకాయో మామిడికాయో ఉసిరికాయో తినాలనిపిస్తోంది. అవునా పాపం, ఉండు, నీకోసం పచ్చి మామిడికాయ తీసుకొస్తా. పిల్లల్ని మీరు తీసుకొచ్చారండి మిత్ర? స్కూల్కి వెళ్ళారా? ప్రిన్సిపల్ ఫోన్ చేస్తే వెళ్ళాం డాడ్. స్కూల్లో చిన్న గొడవ, అందుకే మమ్మల్ని పిలిచారు. గొడవేంటి? పిల్లల గొడవే మావయ్య గారు. రేపు పిల్లలకి గేమ్స్ కాంపిటీషన్స్ ఉన్నాయట. ఆయన్ని నన్ను రమ్మన్నారు. ఎందుకేనా మిత్రతో నువ్వనుకున్న ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది? ఇదిగా మనీషా, పుల్లటి మామిడికాయ. ఎలా ఉంది మనీషా? పుల్లగా ఉంది. ఆర్ యు ష్యూర్? నాకు టేస్ట్ తెలియదు అనుకున్నావా? ఇది పుల్లగానే ఉంది. పచ్చి జామకాయ వగరుగా తీయగా ఉంటుంది కానీ పుల్లగా ఎలా ఉంటుంది మనీషా? జామకాయ అరే, తొందరలో మామిడికాయ అనుకొని జామకాయ తెచ్చానే. వయసు అయిపోయింది కదా, నా కళ్ళు సరిగ్గా కనపడడం లేదమ్మా, అద్దాలు పెట్టుకున్నా కూడా. కానీ వయసులో ఉన్న మనీషాకి నాలిక సరిగ్గా పనిచేయట్లేదు అనుకుంటా పెద్దమ్మా. మరే తీపుకి పులుపుకి తేడా తెలియలేదు అంటే పాపం తనకేదో అయింది. పెద్దడా, ఈసారి తనకి ఒక మంచి డాక్టర్ని, పెద్ద డాక్టర్ని చూపించు. నాకేం కాలేదు. నేను కాస్త స్ట్రెస్ లో ఉన్నాను అంతే. స్ట్రెస్ లో ఉంటే టేస్ట్ తెలీదా మనీషా? లేక నీకు అసలు పులుపు తినాలని అనిపించట్లేదా? కడుపుతో ఉన్నదానికి పులుపు తినాలని ఎందుకు అనిపించదు? మొదటిసారి ప్రెగ్నెంట్ అయింది కదా, కొంచెం గాబరాగా ఉందంతే. గాబరానా? దానికా నీకా? చూసావా మిత్ర, అందరూ కలిసి నన్ను ఎలా టీజ్ చేస్తున్నారో. అందుకే నేను చేంజ్ కోరుకునేది. అంతా కలిసి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నువ్వు క్లారిటీగా ఉంటే కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది? అసలు కడుపుతో ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేది కాదు కదా. కడుపుతో ఉంటే ఏంటి, నిజంగానే నేను ప్రెగ్నెంట్. ఎందుకు అన్నిసార్లు చెప్తున్నావు? మర్చిపోతావనా? నువ్వు మనీషాను వదిలే లక్ష్మి. ఆల్రెడీ తన టెన్షన్లో ఉంది. మనీషా, నువ్వు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకో.
బానే వెనకేసుకొస్తున్నావురా. అది అయ్యో పాపమన్న జాలి పెద్దమ్మా. పాపం ఎవరో ఒకరు మనీషాకి తోడుగా ఉండాలి కదా. ఇదేనా నీ ఫ్రెండ్ షాప్? అవును. దా. హే జాను, ఏంటే సడన్ గా మీ ఆయన్ని తీసుకుని వచ్చేసావు? హాయ్ అండి, నేను జాను బెస్ట్ ఫ్రెండ్. నీ పేరు అడ్రస్ నాకు అక్కర్లేదు. అసలు మీరు జానుతో ఏం చెప్పారు? నేనేం చెప్పానండి? అదేనే ఫోన్లో నువ్వు చెప్పిన టాబ్లెట్స్ గురించి. ఒక పెద్ద హాస్పిటల్లో పెద్ద డాక్టర్ చెక్ చేసి చెప్పింది మీరు తప్పంటున్నారా? ఒకసారి రిపోర్ట్స్ చూసి సరిగ్గా చెప్పండి. సరిగ్గా చూసి చెప్పండి. ప్లీజ్. దయచేసి జానుతో మీరు చెప్పింది అబద్ధమని చెప్పండి. ప్రాబ్లం తనకే ఉంది, అది తెలిస్తే తట్టుకోలేదు. ప్లీజ్ హెల్ప్ మీ. చూశారు కదా, ఆ టాబ్లెట్స్ గురించి ఇప్పుడు చెప్పండి. సారీ జాను, నువ్వు ఫోన్లో అడిగేసరికి నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఆ టాబ్లెట్స్ జెంట్స్ వాడచ్చు, లేడీస్ కూడా వాడచ్చు. విన్నావా? ఇప్పుడు నీ అనుమానం తీరిందా? నిజమే చెప్తున్నావా? నిజమేనే తల్లి, నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని. నీతో ఎందుకు అబద్ధం చెప్తాను? ఇంకా నువ్వు నమ్మకపోతే ఇంకో మెడికల్ స్టోర్కి వెళ్దాం. సిటీలో ఉన్న అన్ని మెడికల్ షాపులకి వెళ్దాం. అప్పుడైనా నీ అనుమానం తీరుతుందేమో. అక్కర్లేదులేండి, నా బెస్ట్ ఫ్రెండ్ మీద నాకు నమ్మకం ఉంది. అంటే నా మీద లేదన్నమాట. అయ్యో, మీ మీద కూడా ఉందండి. కాకపోతే ఇంకా మాట్లాడుకో. మా అమ్మ కంటే పెద్ద అనుమాన పిశాచిలా ఉన్నావు. నువ్వు వెళ్ళి కారులో కూర్చో. అరిచరిచి గొంతు ఎండిపోయింది. ఒక వాటర్ బాటిల్ ఇవ్వరా? వెళ్ళొస్తానే. అలాగే. చాలా థ్యాంక్స్ అండి. మీ మీద అరిచినందుకు సారీ. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలండి, మా ఫ్రెండ్కి మీలాంటి మంచి భర్త దొరికినందుకు. లోపం తనదైనా మీ మీద వేసుకున్నారు. మీది చాలా గొప్ప మనసు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ ఓకే అండి. వస్తాను. కూర్చో. ఇంకా అనుమానం తీరలేదా? కూర్చో. వీళ్ళ వాలకం అది చూస్తుంటే ఈరోజు జామకాయ తూచన్నారు, రేపు మామిడికాయ తూచంటారేమో మనీషా. గుర్తుపెట్టుకో, ఇప్పటి వరకు లక్ష్మియే నీ మీద గెలుస్తూ వచ్చింది. ఈ ప్రెగ్నెన్సీ విషయంలో కూడా లక్ష్మియే గెలిచిందంటే ఇక నీకు జన్మలో మిత్రతో పెళ్లి కాదు. అలా నీకు లక్ష్మి వార్నింగ్ ఇచ్చింది. లక్ష్మి ఇచ్చింది వార్నింగ్ కాదాంటీ, అలర్ట్. పెళ్లి విషయంలో నన్ను తొందరపడమని హింట్ ఇచ్చింది. ఈసారి గెలుపు నాదే అవ్వబోతోంది. ఇప్పటికి 4 సార్లు నీ పెళ్లి తప్పిపోయింది. ఇంకా 3 ముళ్ళు పడలేదు. అంత చిక్కుముళ్ళైపోయింది. ఈ రోజు నేను అనుకున్నది వేరే ఆంటీ. లాస్ట్ మినిట్లో ఆ పిల్లల కోసం స్కూల్ వాళ్ళు ఫోన్ చేయడంతో మిత్ర అటు వెళ్ళి నా ప్లాన్ అంతా మిస్ అయింది. మిత్ర రేపు కూడా స్కూల్కు వెళ్తాడు. పిల్లల ప్రోగ్రాం ఉంది కదా. వెళ్ళడు, నాతో వస్తాడు. నీతో ఎలా వస్తాడు? మిత్రకి పిల్లలంటే ప్రాణం. కావచ్చు, కానీ ఆ పిల్లల కంటే మిత్రకి నేనే ఎక్కువ అని రేపు ప్రూవ్ చేస్తాను. అంటే ఈరోజు లక్ష్మితో ఆఫీస్కి వెళ్లాల్సిన మిత్రాన్ని నీతో బయటికి తీసుకెళ్ళావు. రేపు
పిల్లలతో స్కూల్కి వెళ్లాల్సిన మిత్రని మళ్ళీ నీతో తీసుకువెళ్తావా? పిల్లల్ని కాదని మిత్ర నీతో వస్తాడనుకుంటున్నావా? రప్పించుకుంటాను అంటున్నాను. ఇట్స్ ఇంపాసిబుల్. ఇట్స్ పాసిబుల్ ఆంటీ. రేపు తెల్లారగానే నేను ఏం చేస్తానో మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఏం చేస్తావ్? ఏం ప్లాన్ మనీషా? ఇది మామూలు ప్లాన్ కాదు. ఇల్లు మొత్తం ఉలిక్కి పడేంత ప్లాన్ ఇది. ఇప్పుడు చెప్పండి ఆంటీ, రేపు మిత్ర నాతో రాడా? రాక చేస్తాడా? అయ్యా, పెళ్లి కుమారుని తీసుకురండి. లక్ష్మి, ఏంటి ఇంత ఎర్లీగా లేచావు? అది ఈరోజు పిల్లలకి స్కూల్లో గేమ్స్ ఉన్నాయి కదండి, రెడీ అవుదామని. మరీ ఇంత పొద్దున? ఇంకా చాలా టైం ఉంది కదా. ఎందుకో మెలకు వచ్చింది, మళ్ళీ నిద్ర పట్టట్లేదు. పీడకలు ఏమైనా వచ్చిందా? అందుకే భయపడుతున్నావా? కూర్చో. కలలు నిజం కావు. ధైర్యంగా ఉండు. లక్ష్మి, పొద్దునే కన్నీళ్ళ? నువ్వు నా నవ్వుని కోరుకున్నావు. నేను అంతే. ఎప్పుడు నవ్వుతూ ఉండే లక్ష్మియే నాకు ఇష్టం. అయినా మెలకువలో ఉండి ఎన్నో సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొన్నదాన్ని. నిద్రలో వచ్చిన పీడకలకి భయపడ్డం ఏంటి? ఈ భాగ్యలక్ష్మి ధైర్యలక్ష్మి కూడా. అది మర్చిపోకు. స్మైల్ ప్లీజ్. నవ్వు. అలా నవ్వుతూ ఉండాలి. కాసేపట్లో వచ్చే సన్ రైజ్ కన్నా నీ స్మైలే అందంగా ఉంది. పొద్దున్నే నన్ను పొగడకండి. అవును, ఈరోజు మీరు స్కూల్కి వస్తున్నారా? ఎందుకు రాను? నేను వస్తాను, దగ్గరుండి పిల్లల్ని గెలిపిస్తాను. మీరు తప్పకుండా రావాలని పిల్లలు ఆశపడుతున్నారు. మళ్ళీ వాళ్ళని నిరాశపరచరుగా? లేదు లక్ష్మి, లైఫ్లో నేను ఎలాగో ఓడిపోయాను. నా పిల్లలైనా గెలవాలి. మీరు ఓడిపోలేదండి, మీరు తప్పు చేయలేదు. చేశానని అనుకుంటున్నారు. మిమ్మల్ని అతి తొందరలో ఆ గిల్ట్ నుంచి బయటపడేస్తాను. మీరు కాసేపు పడుకోండి, నేను ఈ లోపు రెడీ అయ్యి వస్తాను.
రండి పిల్లలు, ఈ రోజు ఆటల పోటీలో మీరు గెలవాలని దేవుడికి దండం పెట్టుకుందాం. రండి. ఫ్యాక్టరీకి వెళ్తున్నావా వివేక్? లేదు వదినా, ఈరోజు మేము కూడా మీతో పాటు స్కూల్కి వస్తాం. అబ్బో, మీరు స్కూల్కి ఎందుకు? జాను మనసేం బాగోలేదమ్మా. స్కూల్లో పిల్లల్ని చూస్తే అయినా తన మైండ్ కొంచెం చేంజ్ అవుతుందని. పిల్లల్ని చూడటమేనా, కనడం ఏమైనా ఉందా? ఇదిగో దేవం, నువ్వు చెప్పినట్టు హాస్పిటల్కి వెళ్ళొచ్చారు కదా, ఆ కోర్స్ ఏదో వాడుతున్నారు కదా. ఇంకా ఎందుకే వాళ్ళని సతాయిస్తావు? వెళ్దాం. నాన్న, మనతో పాటు పిన్ని బాబాయ్ వాళ్ళు కూడా వస్తున్నారు. అంటే ఇంట్లో జాను కుక్కర్స్ అన్ని బ్లాస్ట్ అయ్యే స్టంట్స్ చేస్తుంది అన్నయ్య. తను వస్తే కాస్త రిలీఫ్ ఇద్దామని. పొరపాటున ఒక్కసారి జరిగితే దాన్ని పట్టుకుంటారేంటి? టైం అవుతుంది, వెళ్దాం పదండి. పదండి. మీరు మాత్రమే వెళ్తారా? మనిషిని తీసుకువెళ్ళరా? దాని గొడవ నీకెందుకే? ఎప్పుడు చూసినా దాని కొంగు పట్టుకొని తిరుగుతూ ఉంటావు. అంటే మనిషి మనసేం బాగోలేదు వదినా. ఇంట్లో ఉంటే తనకి పిచ్చెక్కిపోతుంది. అవునవును, నిన్న మిత్ర మనిషిని బయటికి తీసుకెళ్లాడు కానీ పిల్లల గొడవతో వెంటనే ఇంటికి వచ్చేశాడు. పాపం కడుపుతో ఉంది. ఇంట్లో వాళ్ళ గురించి తప్ప మిగతా వాళ్ళ గురించి బాగా పట్టించుకుంటావు. మనతో మనిషిని కూడా తీసుకెళ్దాం లక్ష్మి. మనిషి అంతులు నేను పిలుస్తాను. మనీషా, నీ ప్లాన్ స్టార్ట్ మనీషా. అయ్యయ్యో, అయ్యయ్యో, అయ్యో మిత్ర, మనీషా లేదు మిత్ర. దానికే ఎందుకే అంతలా అరుస్తావు? గదిలో లేకపోతే బయట ఉందేమో. మీరు ఇక్కడే ఉండండి, నేను చూసొస్తాను. మనీషా, అయ్యో ఇటువైపు లేదే. మనీషా, ఇంత పొద్దునే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? మిత్ర, 2 బాల్కనీలోనూ లేదు. ఒకసారి కాల్ చేయవా? పాపం ఎక్కడికి వెళ్ళిందో, అసలే కడుపుతో ఉంది. నువ్వు ఎన్నిసార్లు కాల్ చేసినా నేను లిఫ్ట్ చేయను మిత్ర. ఈరోజు నాది కావాలి.
ఈ రోజంతా నువ్వు నాతోనే ఉండాలి. చెప్పండి దేవయాని గారు. ఫోన్ ఒకసారి మనిషాకి ఇస్తారా? దేవయాని గారు, అక్కడ ఏం జరుగుతుందా ఆంటీ? నువ్వు కనిపించట్లేదని అంతా కంగారు పడుతున్నారు. మిత్ర ఏమంటున్నాడు? షాక్తో మిత్రకి చెమటలు పడుతున్నాయి. మీరు ఈ టెన్షన్ని ఇంకా హైప్ చేయండి. మిత్ర నా కోసం పరిగెత్తుకుంటూ రావాలి. అలాగే మనీషా, అందరినీ హడలెత్తించి ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏమైందన్నయ్య? మనీషా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదురా. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది?